ఇక్కడ చూస్తున్నాం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అసెంబ్లీలో సంఖ్యాబలంను బట్టి కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కగా ఇక అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. ఇక విజయశాంతి, అద్దంకి దయాకర్, కెతావత్తు శంకర్ నాయకులను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటనను జారీ చేసింది.
ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అసెంబ్లీలో సంఖ్యాబలంను బట్టి కాంగ్రెస్కు 4 స్థానాల దాకా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. ఇక ఇదే విధంగా విజయశాంతి, అద్దంకి దయాకర్, కెతావతో శంకర్ నాయకులను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటనను జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పైన నెలకొన్నటువంటి ఉత్కంఠ తొలగిపోయింది. 3 అభ్యర్థులను ఎమ్మెల్సీ వాస్తవానికి 4 స్థానాలను అంటే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలంతో ఆ పార్టీ 4 ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. అయితే పొత్తులో భాగంగా మొదటి నుంచి అంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిపిఐతో కుదిరినటువంటి అవగాహన కారణంగా ఒక స్థానాన్ని సిపిఐకి వదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కాసేపటికి ప్రకటించింది. దీంట్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి అద్దంకి దయాకర్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి శంకర్ నాయకు, అదేవిధంగా మహిళా కోటలో విజయశాంతి. వాస్తవానికి విజయశాంతి పేరు మొదటి నుంచి వినిపించలేదు, కానీ ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ రాష్ట్ర పార్టీ వ్యవహార ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత విజయశాంతి యొక్క ఆరా తీసి వారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఆరా తీసిన తర్వాత ఆవిడతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయశాంతి కొంత అంటే తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అప్పుడు ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే తనకిచ్చినటువంటి హామీ, ఆ తర్వాత పార్టీలో జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత తన ఒక కార్యకలాపాల విషయం, ఈ అన్ని విషయాల మీద చర్చించిన తర్వాత మీనాక్షి నటరాజన్ పట్టుబట్టి అధిష్టానం ముందు విజయశాంతికి ఎమ్మెల్సీ దక్కేలా చేశారని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. ఇప్పటివరకు అంటే వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 15 మాసాలు అవుతుంది. 15 మాసాల కాలంలో విజయశాంతి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ సమావేశాల్లో కానీ ఎక్కడ కూడా పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే పార్టీ అధిష్టానంపై ఉన్నటువంటి అసంతృప్తి, తనకిచ్చిన హామీని నెరవేర్చడంలో కొంత జాప్యం జరుగుతున్న నేపథ్యంలో విజయశాంతి అలక వహించాలని గ్రహించినటువంటి మీనాక్షి నటరాజన్ ఆమెకు ఎమ్మెల్సీ సీట్ ఇప్పించారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉన్నది. మొదటి చుట్టి అంటే చాలామంది కాంగ్రెస్ పార్టీలో చాలామంది అభ్యర్థులు ఆశావాహులు ఎమ్మెల్సీ స్థానాలను ఆశించారు. వాళ్ళందరికీ భవిష్యత్తులో పార్టీ విస్తరణ కానీ మిగతా అంశాలు వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినప్పటి అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా స్పష్టమవుతూ ఉన్నది వరుణ్. రైట్. అదేవిధంగా విజయశాంతిని ఒక రకంగా మీరు అన్నట్లుగా చూసుకున్నట్లయితే దాదాపు 15 మాసాలు కూడా ఎక్కడ ఆమె ప్రస్తావన రాలేదు. బట్ ఒక్కసారికి తెర మీదకి వచ్చేసరికి విజయశాంతి పేరు వచ్చింది. సో దీంట్లో ఎందుకు ఆ విజయశాంతి పేరు ఒక్కసారిగా తెర మీదకి రావడానికి గల కారణాలు ఏంటి కృష్ణమూర్తి? అంటే విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికను పోషించారు. తెలంగాణ ప్రకటన చేసే సమయంలో కూడా ఆవిడే మెదక్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్లో తన వాణిని వినిపించారు. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ నుంచి గెలిచిన అప్పటి టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ విజయశాంతి ఇద్దరే ఎంపీలు ఎప్పుడైతే 2013లో రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఇద్దరే ఎంపీలు ఉన్నారు. దాంట్లో ఒకరు విజయశాంతి. ఆ తర్వాత ఆవిడ కేసీఆర్తో విభేదించి బయటకు రావడము, బీజేపీలో చేరడం, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం, ఈ పరిణామాల నేపథ్యంలో ఆవిడకున్న ప్రాధాన్యత, ఆవిడ సేవలను ఖచ్చితంగా వినియోగించుకోవాలి అన్న అభిప్రాయంతో ఉన్నటువంటి అంటే మహిళా నేతగా ఆవిడకున్నటువంటి చరిష్మా అంటే సినీ రంగంతో కావచ్చు, రాజకీయ రంగంలో కానీ కొంత డైనమిక్ లీడర్గా విజయశాంతికి కొంత పేరున్నది. కాబట్టి ఆవిడ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలి, రాష్ట్ర పార్టీకి ఆవిడ సేవలను ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మరింత ఆశాజనకంగా పార్టీ పరిస్థితి ఉండబోతుంది అన్న అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్టుగా స్పష్టమవుతూ ఉన్నవారండి. రైల్ కృష్ణమూర్తి అయితే అనుకున్నట్లుగా సంఖ్యాబలాన్ని బట్టి 4 ఒక 3 కాంగ్రెస్, 1 సిపిఐకే కేటాయించారు. సో సిపిఐ తరపు నుంచి ఎవరికి ఇచ్చారేమన్నా దొరుకుతుందేమన్నా? అంటే కాసేపటి క్రితం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ సాయంత్రంలోగా ఎవరు ఏందని అంటే రేపే నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కాబట్టి ఖచ్చితంగా ఎవరు అనే విషయంలో అంటే చాడా వెంకటరెడ్డితో పాటు మరో నేత కూడా సిపిఐ నుంచి టికెట్ను ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తూ ఉన్నారు. దాంట్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అవసరం ఉంటుంది, ఇస్తే దాని యొక్క సామాజిక కూర్పు మార్పు ఇవన్నీ అంటే పార్టీ పరంగా ఎవరైతే సరైన బాగుంటుంది సరైన నేత అనే విధంగా వాళ్ళు నిర్ణయించుకునే అవకాశం ఉంది. కాసేపటి క్రితం
సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ, కార్యవర్గం అత్యవసర కార్యవర్గం భేటీ అయింది. భేటీలో చర్చ జరుగుతూ ఉన్నది. ఈ చర్చలో ఇంకొక 1 అవర్ లోపల ఎవరు సిపిఐ నుంచి అభ్యర్థి, ఎమ్మెల్సీ అభ్యర్థి అనే విషయం స్పష్టత వచ్చే అవకాశం ఉన్నాయి. వరుణ్, రేకిట్స్ అయితే విజయశాంతి పేరు ఒక్కసారికి తెర మీదకి రావడం, ఆల్రెడీ అద్దంకి దయాకర్ ఆల్రెడీ కూడా ఇటుపక్క కాంగ్రెస్ పార్టీలో అలర్ట్గా ఉంటుంది జరిగింది. సో ఇక విజయశాంతి పేరుని అంటే ఉన్న మహిళలందరూ కూడా పక్కకు నెట్టి ఇప్పుడు విజయశాంతిని తెర మీదకి తేవటం వల్ల ఇటు కాంగ్రెస్ పార్టీలు ఏమన్నా అంతర్గత విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇటు పార్టీ తరపు నుంచి ఎలాంటి బాధలు మీద వినిపిస్తున్నాయి, వాళ్ళందరూ హ్యాపీ అయినా? అంటే ఒకప్పటి కాంగ్రెస్ వేరు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ వేరు. మీరు అన్నట్టుగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు, అలకలు, పార్టీని ఎదిరించడము, పార్టీ పైన విమర్శలు, కాలుదూవడం ఇట్లాంటి ఉండే. కానీ ఇప్పుడు గత కొంతకాలంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీ అంటే ఇక్కడ ఒక తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో అలకలు, బెదిరింపులు, అదిరింపులు లేవు. అధిష్టానం ఏది చెప్తే అది అధిష్టానం నిర్ణయమే ఫైనల్. అంటే పార్టీలో కొంత అసంతృప్తి ఉండొచ్చు, వ్యక్తిగతంగా అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవులు ఆశించడం సహజము, పదవులు అడగడం కూడా అది వాళ్ళ హక్కు, రాజకీయ నాయకుల హక్కు అధిష్టానాన్ని అడగడం. అయితే అందరికీ సంతృప్తి పరచాలి అంటే పరిమిత వనరులు, పరిమితమైనటువంటి సంఖ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరినీ సంతృప్తి పరచడం అనేది ఏ పార్టీ కూడా సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీకి కాదు, ఏ పార్టీ కూడా సాధ్యం కాదు. అయితే ఇప్పుడు ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలో అలకలు ఉంటాయా, తిరుగుబాట్లు ఉంటాయా అనేది అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉండదు. అంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కొంచెం మార్పు వచ్చింది. వాళ్ళు కూడా అంటే బీజేపీని బలంగా ఎదుర్కోవాలి, జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ యొక్క చరిష్మాను తగ్గించాలి అన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు కూడా ఏంటంటే పార్టీ బలపడాలి. ఫస్ట్ పార్టీ బలపడితే పదవులనే ఆటోమేటిక్గా వస్తాయి. ఈరోజు కాకపోతే కాస్త ఆలస్యం జరుగుతుండొచ్చు, కానీ ఖచ్చితంగా వస్తాయి. కానీ అది అందుకనే పార్టీ బలోపేతం కోసమే వాళ్ళంతా ప్రయత్నం చేసేకుంది. రాష్ట్ర పార్టీలో మీరు అన్నట్టుగా ఎక్కడ అలకలు కానీ ఏ ఉండవు. అయితే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మొన్ననే మీనాక్షి నటరాజన్ చెప్పారు, ఎవరికైనా వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే బహిర్గతంగా చెప్పాల్సిన అవసరం లేదు, బయటపడద్దు, ప్రెస్ కాన్ఫరెన్స్లో మళ్ళీ ఎక్కడ కూడా నోరిప్పొద్దు, అది అంతర్గతంగా రండి, నాతో మాట్లాడండి, నేను వ్యక్తిగతంగా మాట్లాడతాను, నేను వాళ్ళకు అంటే సామూహికంగా వచ్చిన వాళ్ళు అంటే గ్రూపులుగా వచ్చి మాట్లాడతాను, వ్యక్తిగతంగా వచ్చినా మీ ఇబ్బంది లేదు చెప్పండి, పార్టీలో పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. కానీ అనవసరంగా బయటకు వచ్చి మీరు పార్టీని ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో నాయకులు ఎవరు కూడా ఓకే అసంతృప్తులు ఉంటే సహజం, అది ఉండడం, పదవి ఆచరణ రాకపోతే కొంత నిరాశ, నిస్పృహ ఉంటుంది, అది తాత్కాలికమే. కానీ ఇవి బయటకు వచ్చి పార్టీని ఇబ్బంది పెట్టి ఇరుకున పడే విధంగా చేసేటువంటి సాహసం ప్రస్తుతం పరిస్థితుల్లో ఎవరు చేసేందుకైతే అవకాశాలు ఎవరు. రైట్, ఆల్రెడీ కూడా అనుకున్న విధంగానే ఇటు పక్క ఎస్సీ కేడర్ నుంచి ఒకరికి, ఎస్టీ కేడర్ నుంచి ఒకరికి అయితే ఇచ్చారు. సో ఈ విధంగా రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు కూడా పక్కగా అమలు చేస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చా ఈ యొక్క ఎమ్మెల్సీ దాంట్లో ఇచ్చిన ప్రకటనలో మాత్రం కృష్ణమూర్తి? అంటే సామాజిక కూర్పు, సామాజిక నేపథ్యం అంటే ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది. పార్టీ మొదటి నుంచి కూడా బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు చట్టసభల్లో ఎవరికైతే ప్రాతినిధ్యం తక్కువ ఉన్నదో వాళ్లకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఇవ్వాలి, వీలైన చోట్లలో వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. అందులో భాగంగానే కులగణన చేపట్టి రిజర్వేషన్లు కేటాయించాలి, రిజర్వేషన్ అవసరమైతే పెంచాలి, కులాల ప్రాతిపదికన సీట్లను కేటాయించాలి, రేపు రాబోయే స్థానిక సంస్థలకు కూడా ఇదే రకంగా కేటాయించాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి అది నిజం ఖచ్చితంగా. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందో అదే విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పేందుకు ఇది ఒక తాజా ఉదాహరణగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. వారిని రైట్ కృష్ణమూర్తి, అయితే ఆంధ్రప్రదేశ్ కూడా ఇటు పక్క తెలంగాణ వదిలిన వెంటనే దానికంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ యొక్క అభ్యర్థులను అయితే ప్రకటించింది. దాని గురించి అప్డేట్స్ ఏమైనా ఉందా? ఎస్, అంటే ఇప్పటివరకు అయితే మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా జనసేన నుంచి నాగబాబుని ప్రకటించారు. అదేవిధంగా టీడీపీ నుంచి అశోక్ బాబుతో పాటు మరో ఇద్దరిని ప్రకటించిన సమాచారం ఉంది. వస్తారు అంటే ఆల్రెడీ రిలీజ్ అయినట్టుంది. మనకు ఇంకా కొంత సమాచారం రావాల్సిన అవసరం ఉంటుంది. ఏపీ అంటే ఇప్పుడు జనసేన నుంచి నాగబాబు, అదేవిధంగా ఏపీ నుంచి ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అశోక్ బాబు గతంలో ఏపీ ఎన్జిఓ అధ్యక్షుడిగా ఉన్నారు. వారితో పాటు మరొక ఇద్దరికి అభ్యర్థులు కేటాయించినట్టుగా సమాచారం ఉంది. వారు
రెడీగా బీజేపీ పార్టీ నుంచి ఎవరినైనా నిలబెట్టే ఆలోచనలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకంటే కూడా కూటమి సంకీర్ణ కూటమి కాబట్టి ఇటు పక్క జనసేన పార్టీ నుంచి అదే టీడీపీ నుంచి ఇక మిగిలిన బీజేపీ నుంచి ఎవరినైనా నిలబెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నట్లు ఏమైనా తెలుస్తా ఉందా? అంటే బీజేపీ నుంచి ఈ ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో ప్రాతినిధ్యం వస్తున్న మాధవ్ పేరు ఒకటి వాళ్ళు ప్రతిపాదన తెలిసింది. అయితే కూటమిలో చర్చలు స్నేహపూర్వకంగా సానుకూల వాతావరణంలో జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ టీడీపీ నిర్ణయానికి కట్టుబడి టీడీపీ నిర్ణయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాధవ్కు దక్కితే తిరిగి మరోసారి ఆయనకే అవకాశం కల్పించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్. ఫ్రేమ్ సెట్ చేసుకోండి.